మేషం వృత్తి వ్యాపారంలో మిశ్రమంగా ఉంది. కుటుంబ సభ్యుల సూచనలు అనుకూలంగా ఉంటాయి. ఆలోచనలు పటిష్టంగా ఉంటే విజయాలు మీవే. ద్వాదశ చంద్రుడు అనుకూలంగా లేకపోవడంతో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. గణపతి అష్టోత్తరం చదవడం శ్రేయస్కరం. వృషభం సంతోషకరమైన ఫలితాలను పొందుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే విజయాలు మీ ముంగిటే ఉంటాయి. బంధువులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు. ప్రయాణ సౌఖ్యం ఉంది. పంచముఖ ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది. మిథునం విందు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. కొంతకాలం నిర్ణయాలు చాకచక్యంగా తీసుకోవడం అవసరం. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం. కర్కాటకం ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మబద్ధత మీకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. బంధువుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని మీ పరిణతితో పరిష్కరించగలుగుతారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శిస్తే శుభం కలుగుతుంది. సింహం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ విషయంలోనూ అవివేకంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. విరోధులను తక్కువ అంచనా వేయకండి. సూర్య ఆరాధన శుభప్రదం. కన్య వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. బుద్ధి వివేకంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. చిత్తసౌఖ్యం మీ దినచర్యను మేలుగా నిలిపే అధిక బలం. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ మంచిది. తుల ప్రారంభించిన పనులు ఫలప్రదం అవుతాయి. బంధువుల సహాయం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరుప్రతిష్టలు మెరుగుపడతాయి. దైవారాధన కొనసాగించండి. వృశ్చికం ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తవుతుంది. కొన్ని సంఘటనలు మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయి. శుభవార్తలతో ఇంటిలో ఆనందం నెలకొంటుంది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజతో శ్రేయస్సును పొందగలరు. ధనుస్సు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనుల్లో కొంత అధిక శ్రమ అవసరం. నమ్మకంతో ముందుకు సాగితే విజయం మీదే. అవసరానికి తగినంత డబ్బు అందుతుంది. శ్రీహరి ఆరాధన మంచి మార్గం. మకరం మీ పనితీరుకు అందరూ ప్రశంసలు కురిపిస్తారు. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. గణపతి అష్టోత్తర శ్లోకాలు చదవడం శుభప్రదం. కుంభం ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. చంచల మనసుతో నిర్ణయాలు తీసుకోకండి. చెడ్డవారితో స్నేహం సమస్యలను పెంచుతుంది. నవగ్రహ ధ్యానం మీకు శాంతిని అందిస్తుంది. మీనం ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. వ్యాపారంలో ఆశాజనక ఫలితాలు పొందుతారు. చిత్తసౌఖ్యం మీకు మరింత స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. శ్రేయస్సు